హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇవాళ వీడియోలో అయితే మనం చార్కోల్ వర్సెస్ గ్రాఫైట్ ఏ పెన్సిల్ మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆర్ట్కి ఎలాంటి పెన్సిల్ అయితే మనకు కరెక్ట్గా వస్తుంది, అండ్ అలాగే ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ మనం షేడింగ్ అంటే బిగినర్స్కి ఎవరికైనా గుర్తొచ్చేది చార్కోల్ ఎక్కువ గుర్తురాదు, గ్రాఫైటే గుర్తొచ్చింది. ఎందుకంటే గ్రాఫైట్తో అనేది మనం ఈజీగా షేడింగ్ చేయొచ్చు, అండ్ అలాగే ఈజీగా బ్లెండింగ్ చేయొచ్చు, అది కంట్రోల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. బట్ చార్కోల్లో వచ్చేసి అంత ఈజీ ఉండదు. బట్ నేర్చుకుంటే మాత్రం దాంతో వేయగలిగిన ఆర్ట్ ఏ పెన్సిల్తోనూ వేయలేము. మనం ఎన్ని గ్రాఫైట్ పెన్సిల్స్ తీసుకొచ్చినా చార్కోల్తో వేసిన ఆర్ట్ అనేది కుదరదు. సో మనం ఇప్పుడు ఎలాంటి రిఫరెన్స్ ఇమేజ్ తీసుకుంటే ఎలాంటి పెన్సిల్ అనేది చూస్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్లీ మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఫ్లాట్గా స్మూత్ బ్లెండింగ్తో అండ్ అలాగే నీట్గా ఎప్పటికప్పుడు షార్ప్ ఎడ్జెస్ కానీ అలాంటివి తక్కువ మినిమంగా ఉంటాయో అలాంటి వాటికి గ్రాఫైట్ అనేది చూస్ చేసుకోవాలి. ఏ రిఫరెన్స్ ఇమేజ్లో అయితే డెప్త్ బాగుంటుందో, డార్క్ టోన్స్ బాగుంటాయో, హైలైట్స్ బాగుంటాయో, ఎక్కడెక్కడ షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంటాయో షేడింగ్లో, అలాంటి వాటిల్లో మనం అయితే చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేయాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి డార్క్. మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్ అనేది డార్క్గా ఉంటే కనుక చార్కోల్ ప్రిఫర్ చేయండి. లేదు ఒక మీడియం టోను, అక్కడక్కడ డార్క్ టోన్స్, లేదు ఒక ఫ్లాట్ లాగా ఉందనుకుంటే గ్రాఫైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా మనకు వచ్చేసి చూస్ చేసుకునేది ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. గ్రాఫైట్లో అనేది 2B అని 4B అని అలాగే డిఫరెంట్ బ్రాండ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. HB నుంచి 12B 14B అలా ఉంటాయి. ఇంకా ఎన్ని పెన్సిల్ మీరు కౌంట్ చేసుకోవచ్చు, చాలా పెన్సిల్స్ అయితే ఉంటాయి. బట్ చార్కోల్లో వచ్చేసి మనకు ఉన్నాయి 3 పెన్సిల్స్: హార్డ్, మీడియము, సాఫ్ట్. వీటిలోనే డార్క్నెస్ పెరుగుతూ వెళ్ళిద్ది, స్మూత్నెస్ పెరుగుతూ వెళ్ళిద్ది. సో మరి ఎందుకు మనకి చార్కోల్ అనేది కష్టం అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం చార్కోల్ అనేది యూస్ చేస్తామో అది డెప్త్ కోసం బాగా వాడాలి. మనం ఎక్కడైతే డార్క్ టోన్స్ అండ్ షాడోస్ ఉంటాయో అక్కడ మనం చార్కోల్లో సాఫ్ట్ పెన్సిల్ యూస్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే మీడియం కానీ హార్డ్ కానీ లో టోన్, మిడ్ టోన్గా సెట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ మూడు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి: డార్క్, మీడియము, లైట్. ఈ 3 ఆప్షన్స్లోనే మనం అనేది చూస్ చేసుకోవాలి. మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్లో ఉండే షేడ్ని బట్టి మనం వేసుకోవాలి. అలాగే గ్రాఫైట్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనేవి ఉంటాయి. లైక్ 2B 4B 3B, మధ్యలో 3B 7B ఇలా అడ్డవి కూడా ఉంటాయి. బట్ అవి అయితే మనం ఎక్కువ ప్రిఫర్ చెయ్యం, ఎందుకంటే మనకి 2B 4B ఉండగా మధ్యలో 3Bతో అవసరం ఉండదు. మనకి 2B వేస్తాం, ఇంకా డార్క్ కావాలనుకుంటే పైన లేయర్గా 4B వేస్తాం, లేకపోతే లేయర్స్ అప్లై చేస్తాం. ఎలాగో మనం అప్లై చేసేది లేయర్స్ బేస్ చేసుకునే కాబట్టి మనం అనుకున్న డార్క్నెస్ రావాలంటే, మనం అనుకున్న టోన్ రావాలంటే ఆ లేయర్స్తోనే వచ్చేసిద్ది. కాబట్టి మధ్యలో ఈ 3B అని 5B అని 7B అని ఇలాంటివి మెన్షన్ చేయను కూడా నేను. సో బేసిక్గా మనం చూసుకుంటే మనకు ఉండేది ఏంటంటే HB, 2B, 4B, 6B, 8B, 10B, ఇంకా ఎక్కువ వెళ్తే 12B, 14B. ఇంతే తప్పితే మధ్యలో అయితే నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే వాటితో పెద్దగా అవసరం ఉండదు మనకి. అండ్ అలాగే HB కింటి తక్కువ చూసుకుంటే నేనైతే గ్రిడ్ లైన్స్ కొట్టడానికి వాడేది 2H పెన్సిల్. అదేంటంటే లైట్గా పడుతుంది. సో మనం ఏది తీసుకున్నా కూడా ప్రెషర్ అనేది అప్లై చేయకూడదు. గ్రాఫైట్ పెన్సిల్ అనేది మనం ఎప్పుడైతే ప్రెషర్ అనేది అప్లై చేస్తామో దానివల్ల ఆ పేపర్ మీద ఒత్తిడి పడిపోయి మనం డ్రాయింగ్ ఎంత కరెక్ట్గా గీసినా కూడా ఆ ఒత్తిడి మాత్రం అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం వేసిన సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు దానికి. అండ్ అలాగే చార్కోల్లో చూసుకుంటే మీరు ఉండే 3 పెన్సిల్సే, అది కొంచెం హార్డ్గా ఉన్నా కూడా అప్లై చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ఉన్నా కూడా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది. అండ్ అలాగే చూసుకుంటే ఈ సాఫ్ట్, మీడియం, హార్డ్ అనేది
3 పెన్సిల్సే కాబట్టి మనం చూస్ చేసుకోవడానికి కూడా మన టోన్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి. బట్ కంట్రోల్ చేయడం అనేది కష్టం దాన్ని. ఇదేంటంటే మీడియం మీద సాఫ్ట్ అప్లై చేసామంటే డార్క్ అయిపోయిద్ది. బట్ మనకంత డార్క్ అవసరం లేదనుకుంటే తగ్గించుకోవాలి. ఇది ఏంటంటే ప్రతి పేపర్ మీద వర్క్ అయ్యేది కాదు చార్కోల్ అనేది. చార్కోల్ అనేది కొంచెం పేపర్ని అనేది గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం టెక్స్చర్ ఉన్న పేపర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈ సాఫ్ట్గా ఉన్న పేపర్ అయితే అంత గ్రిప్ అనేది ఉండదు. కొంచెం ఒక టెక్స్చర్ ఉన్న పేపర్ అయితే మనం అనుకున్న రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అండ్ అలాగే మెయిన్ డిఫరెన్స్ చార్కోల్లోను గ్రాఫైట్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి షాడోస్ అంటే మనకి రిఫరెన్స్ ఇమేజ్లో ఉండే షాడోస్ కదా, లైట్ షాడోస్. మీరు పైనుంచి ఎక్కడైనా లైట్ వేస్తుంటే గ్రాఫైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చార్కోల్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మనకు డార్కర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, డార్క్ టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి మనకి చార్కోల్ వల్ల. గ్రాఫైట్లో అంత అవ్వదు. సో గ్రాఫైట్తో గీయాలంటే మనం ఫోటో తీయాలన్నా కూడా లైటింగ్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుని తీయాలి. అదే గ్రాఫైట్తో అయితే అలా మనం చెక్ చేసుకుని అవసరం లేదు. అది నీట్గా వచ్చి మా లైటింగ్ ఎటు పడినా కూడా అది రిఫ్లెక్షన్ అనేది రాదు కాబట్టి ఎలాగైనా మనం ఫోటో తీయచ్చు దాన్ని. అండ్ అలాగే బ్లెండింగ్ టూల్స్లో కూడా ఈ చార్కోల్కి గ్రాఫైట్కి వాడే బ్లెండింగ్ టూల్స్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. చార్కోల్కి ఎక్కువ బ్లెండింగ్ బ్రష్ అనేది ప్రిఫర్ చేస్తారు. అండ్ అలాగే గ్రాఫైట్కి వచ్చేసి చాలా ఇవి ఉన్నాయి, కాటన్ బడ్స్ ఉన్నాయి, టిష్యూ పేపర్స్ ఉన్నాయి, బ్రష్ వాడచ్చు, అండ్ అలాగే బ్లెండింగ్ స్టంప్స్ కూడా వాడచ్చు. బట్ మనకు వచ్చేసి చార్కోల్ అనేది బ్రష్ ఒకటి మేజర్ ఆప్షన్. గ్రాఫైట్లో కూడా వాడచ్చు దాన్ని, బట్ చార్కోల్ వచ్చేసి మేజర్ ఆప్షన్ అయితే అదే. ఎందుకంటే టిష్యూ పేపర్ వాడినా, కాటన్ బడ్స్ వాడినా, బ్లెండింగ్ స్టంప్స్ వాడినా అది అనేది హార్డ్గా ఉంటుంది బ్లెండింగ్ చేయడానికి. బ్లెండింగ్ అంత ఈజీగా అవ్వదు, చాలా హార్డ్గా ఉంటుంది. మనం పేపర్ మీద పెట్టి బ్లెండింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా హార్డ్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. ఒక సైడ్ ఏమో గ్రాఫైట్తో షేడింగ్ చేసి బ్లెండింగ్ చేసి చూడండి, అలాగే పక్కనే చార్కోల్తో వేసి బ్లెండింగ్ చేసి చూడండి. మీకు గ్రాఫైట్ మీద రన్ అయినంత స్మూత్గా బ్లెండింగ్ స్టంప్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ చార్కోల్ మీద అయితే రన్ అవ్వవు. సో చార్కోల్కి అయితే మెయిన్ బ్లెండింగ్ బ్రష్తోనే మనం ఈజీగా చేయగలం. అసలు ఇంకా బ్లెండింగ్ అంటే చార్కోల్లో బ్రష్ అయితే వాడాలి. ఇంకా నేను ఇంతవరకు నేర్చుకున్న దాంట్లో అయితే అదే. ఎందుకంటే టిష్యూ పేపర్స్ వాడినా కూడా ఈ రన్అవుట్ అయిపోతున్నాయి, బ్లెండింగ్ స్టంప్స్ ఏమో హార్డ్గా ఉంటాయి. ఇంకా ఇవన్నీ తీసేసి కాటన్ బడ్స్ అంటే ఇంకా అది అనవసరం. అది ఏంటంటే కాటన్ బడ్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసు మీకు, ఈజీగా ఊడిపోతాయి కూడా కాటన్ అనేది. సో అలా ఉంటుంది. సో చార్కోల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది మనకి గ్రాఫైట్తో గ్రాఫైట్ అనేది స్మూత్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ హైలైట్స్ యాడ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే హైలైట్స్ అనేది మనకి బ్లెండింగ్ స్టంప్తో చేసినా లేకపోతే టిష్యూ పేపర్తో చేసినా కూడా ఎప్పుడైతే మనం అప్లై చేస్తాం బ్లెండింగు, అది స్మూత్ అయిపోయింది ఆ సర్ఫేస్ అనేది. సో దాని మీద ఎరేజర్ అంటే ఈజీగా స్లైడ్ అయిపోతూ ఉంటుంది. మనకు కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అదే చార్కోల్కి కూడా అప్లై చేయాల్సి వచ్చింది. దేనివల్ల అంటే దాని డెప్త్నెస్ వల్ల, దాని డార్క్నెస్ వల్ల మనం అయితే అప్లై చేయాల్సి వచ్చింది. సో రెండింటికి మనకి కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది హైలైట్స్ ఇవ్వడానికి కోసం. సో దీంట్లో ఏంటంటే గ్రాఫైట్లో ఏంటంటే స్మూత్నెస్ ఎక్కువ అవడం వల్ల, గ్రాఫైట్లో ఏంటంటే డెప్త్ ఎక్కువ అవడం వల్ల, అదే మెయిన్ టెక్స్చర్ అనేది తీసుకుంటాం కదా. సో మనం ఎప్పుడైతే టెక్స్చర్ ఉన్న దాని మీద డార్క్ టోన్ అప్లై చేసిన తర్వాత హైలైట్ అనేది యాడ్ చేస్తామో, ఆ టెక్స్చర్ కింద అయితే ఆ డార్క్ టోన్స్ అనేవి ఉండిపోతాయి. మనం కరెక్ట్గా ఎరేజ్ చేయకపోతే అది హైలైట్లో ఉండదు, అది జస్ట్ ఎరేజ్ చేసినట్టు ఉంటుంది అంతే. సో ఇవి నేను తెలుసుకున్నవి, మీకు చెప్పగలిగిన డిఫరెన్సెస్ చార్కోల్ అండ్ గ్రాఫైట్లో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.